వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రేపు 27 జరగబోదు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గ్రాడ్యుయేట్స్ అందరూ ఈ యొక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ పేరాపర్తల రాజశేఖరం గారికి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అందరినీ కూడా కోరుతున్నాము. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అంతా విధ్వంస పాలన జరిగింది. జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి జాబ్ క్యాలెండర్ ఇవ్వనటువంటి పరిస్థితులు మనం అందరం చూసాం. అలాగే గడిచిన 5 ఏళ్లలో కూడా డిఎస్సి అనేది అసలు కనిపించనే లేదు. ఆ డిఎస్సి అనేది అసలు పిలుపునే ఇవ్వలేదు. నిరుద్యోగులకి అన్ని విధాలుగా కూడా నష్టమే జరిగింది. గత 5 ఏళ్ళుగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఖాళీగా ఉండిపోయి ఏ విధమైన ఉద్యోగ అవకాశాలు లేక ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైతే ఈ డిఎస్సిలో పాల్గొని టీచర్ జాబుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. త్వరలో ఈ డిఎస్సి ద్వారా టీచర్ల ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయడం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. అదే విధంగా చూస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా కూడా రావడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్న సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు కూడా పూర్తి స్థాయిలో దాని మీద పనిచేయడం జరుగుతుంది. ఇప్పటికే చాలా కంపెనీలు తీసుకొచ్చారు. నిరుద్యోగ వ్యవస్థను అంతటా కూడా నిర్మూలించి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే దిశలో పనిచేస్తున్నారు అందరూ కూడా. కాబట్టి మనం నిరుద్యోగ సమస్య పరిష్కరించాలి అని అంటే కూడా మనకు చాలా అవసరం ఉంది ఈ ప్రభుత్వంతో. కాబట్టి గ్రాడ్యుయేట్స్ అందరూ బాగా ఆలోచించాలని చెప్పి చెప్తున్నాను. అదే విధంగా చూస్తే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మనకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆర్థిక పరిస్థితి చాలా అంతంత మాత్రంగా ఉండి అసలు ఆదాయం లేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉండిపోతే ఆ పరిస్థితి నుంచి అప్పులు మేనేజ్ చేసుకుంటూ రాష్ట్రం సంక్షేమాన్ని ఒక పక్కనే ఎప్పటికప్పుడు అమలు చేస్తూ, అదే విధంగా చూస్తే అభివృద్ధిని మరో పక్క చేస్తూ సంక్షేమం అభివృద్ధి జోడెద్దుల పాలనలాగా ముందుకు తీసుకెళ్తూ కూడా ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే ఎలక్షన్లో మేనిఫెస్టోలో మనం పెట్టామో పెన్షన్ పెంచుతామని చెప్పాము. వచ్చే నెలనే మొదటి తేదీనే మన పెన్షన్ పెంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ ఎలాంటి అవాంతరాలు లేకుండా ఒక్కరోజు కూడా లేట్ అవ్వకుండా కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఉచిత ఇసుక అనేది ఇస్తామని చెప్పాము. ఆ ఉచిత ఇసుకని కూడా ఒక పారదర్శకంగా ఉచిత ఇసుక పూర్తి స్థాయిలో అందజేశాము. ఇసుక కొరత అనేది లేదు, ఇసుక దోపిడీ లేదు. ఉచిత ఇసుక అందరికీ అందేలాగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అదే విధంగా చూస్తే 1670 కోట్ల రూపాయలు రైతులందరికీ కూడా అన్యాయంగా బకాయిలు పెట్టేసిపోతే గత ప్రభుత్వ హయాంలో రైతులందరూ కూడా గొగ్గోలు పెడుతుంటే ధాన్యం అమ్మిన తర్వాత కూడా 6 నెలలు 7 నెలలు కూడా పేమెంట్లు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడితే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఇమీడియట్ గా కూడా 1670 కోట్ల రూపాయలు రైతుల బకాయిలు తీర్చడమే కాకుండా రైతులకి కూడా ధాన్యం ఏదైతే కొనుగోలు జరుగుతుందో ఈ కొనుగోలు జరిగిన 24 గంటల్లో కూడా రైతులందరి అకౌంట్లో కూడా ఆ డబ్బులు వేసేయడం జరిగింది. రైతులకి అందరికీ కూడా ఈ ప్రభుత్వం మంచి సపోర్ట్ గా ఉంది. రైతుల సంతోషాన్ని చూస్తుంది. అదే విధంగా చూస్తే రైతులు ఆనందిస్తున్నారు. గత ప్రభుత్వంలో పడిన కష్టాలు ఈవేళ లేవు. ఆ కష్టాలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం మాకు రైతులందరికీ మంచి చేసింది అనే విధంగా కూడా రైతులందరూ కూడా మాట్లాడడం అనేది మనం చూస్తున్నాము. ఖచ్చితంగా ఈ లిక్కర్ దోపిడీ చేస్తూ అధిక రేట్లకు అమ్ముతూ నాణ్యం లేనటువంటి లిక్కర్ని అమ్మినటువంటి పరిస్థితులు మనం గత ప్రభుత్వ హయాంలో చూసాము. అదే విధంగా ఆ లిక్కర్ రద్దు చేసి ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. దాన్ని రద్దు చేస్తాము, నాణ్యమైన లిక్కర్ని తక్కువ రేట్లకి అమ్ముతామని చెప్పేసి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ రోజు ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చామో దాని ప్రకారం కూడా లిక్కర్ ఇష్యూ కూడా ఎక్కడ లేవనెత్తే పరిస్థితి లేకుండా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కూడా సక్రమంగా కూడా లిక్కర్ అనేది తక్కువ రేట్లకి నాణ్యమైన లిక్కర్ కూడా అందజేస్తున్నాం. దానివల్ల ప్రజలు ఒక డబ్బు సేవ్ అవుతామే కాకుండా
ఎవరైతే కొంచెం మద్యం ప్రియులు ఉంటారో వాళ్ళకు డబ్బు సేవ్ అవుతుంది, మరో పక్క వాళ్ళ ఆరోగ్యం కూడా వాళ్ళకి సక్రమంగా ఉండే విధంగా కూడా మనం చర్యలు తీసుకున్న ప్రభుత్వం. ఉచిత గ్యాస్ అని చెప్పాము. ఉచిత గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ప్రతి మహిళకు కూడా 3 సిలిండర్లు ఇస్తామన్నాం. 3 సిలిండర్లు కూడా ఆ మాట నిలబెట్టుకొని ఇమీడియట్ గా 3 సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది. మహిళలందరూ ఈ రోజు ఆనందిస్తున్నారు. ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఎలక్షన్ల ముందు చెప్పారో, మేనిఫెస్టోలో చెప్పారో అది కూడా అమలు చేశారని చెప్పి మహిళలందరూ కూడా ఆనందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనం ఏదైతే చెప్పామో డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చాం. త్వరలో డిఎస్సి భర్తీలు కూడా జరుగుతాయి. అదే విధంగా చూస్తే మనం గత ఎలక్షన్లో చూస్తే మనం చాలా ఇబ్బందులు పడ్డాం. ముఖ్యంగా చూస్తే టీచర్లందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి విషయం, నా విన్నపం టీచర్లకి ఏంటంటే, మీరు గురువులు బాగా గుర్తు చేసుకుని ఈ యొక్క కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ ఎలాంటి ప్రలోభాలకు లోను కావద్దని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా విన్నవించుకుంటున్నాను నేను. ఎందుకంటే గత వైసీపీ పాలనలో ఈ గురువులైనటువంటి గురువు అనేవాడు దైవంతో సమానం అని చెప్పేసి మన పురాణాలు ఇతిహాసాలు చెప్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ గురువులందరినీ కూడా దగ్గర పెట్టి మందు అంపించిన విషయాన్ని మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. ఈ యొక్క లిక్కర్ని, బ్రాందీ, విస్కీ, జిన్ను ఇవన్నీ దగ్గరుండి మీ చేత అంపించినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎలాంటి విధ్వంసం పాల్పడ్డారో, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారో. టీచర్లు సినిమా టికెట్లు అమ్మడం ఏంటి, టీచర్లు మందు అమ్మడం ఏంటి, టీచర్లు బాత్రూంలు ఫోటోలు పెట్టడం, బాత్రూంలు కడిగించడం అనే పనులు ఎంత దారుణంగా చేయించారో వీరందరూ కూడా, టీచర్లు అందరూ కూడా, వీరు ఉపాధ్యాయులు, గురువులు, వీరందరూ కూడా గుర్తు చేసుకుని ఆ గుర్తు ఎరిగి వీరందరూ కూడా కూటమి అభ్యర్థి పేరపత్రుల రాజశేఖరం గారికి ఓటు వేయాలని చెప్పి మరోసారి మిమ్మల్ని కోరుతున్నాను. కూటమి అభ్యర్థి పేరపత్రుల రాజశేఖరం గారికి ఓటు వేయాలని చెప్పి మరోసారి మిమ్మల్ని కోరుతున్నాను. అందులో మనకి రేపు జూన్కే మన ఇక్కడ ఖచ్చితంగా సూపర్ 6లో ఉన్నటువంటి ఉచిత బస్సు పథకం ఏదైతే మహిళలందరికీ ఉచిత బస్సు ఏదైతే ఉందో రేపు జూన్లో మనం ఇస్తున్నాము. ఎందుకంటే పాడైపోయిన బస్సులతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా వ్యవస్థ అనేది గతం నుంచి ఉంది. గత ఏదైతే వైసీపీ పాలనలో ఒక్క బస్సు కూడా కొనుగోలు అనేది చేయడం జరగలేదు. కాబట్టి ఆ బస్సులు కొనుగోలు చేయకపోవడం వల్ల బస్సులు పాడైపోయి రిపేర్లు ఉండిపోయి ఉంది. ఇప్పుడు 1570 బస్సులను కొనుగోలు చేస్తున్నాం. కొన్ని బస్సులు ఆల్రెడీ డెలివరీ చేశారు, మిగిలిన బస్సులు కూడా వస్తాయి. కాబట్టి జూన్ నాటికి మహిళలందరికీ కూడా, మహిళామ తల్లికి ఏదైతే మాట ఇచ్చామో ఆ ఉచిత బస్సును ఖచ్చితంగా అమలు చేస్తాం. అదే విధంగా రాబోయే అకాడమిక్ ఇయర్ ఏదైతే రేపు స్కూల్స్ తీస్తారో ఆ టైమింగ్ ఖచ్చితంగా ఈ యొక్క తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఎలక్షన్ల ముందు చెప్పాము. అలాగే సూపర్ 6 మేనిఫెస్టోలో కూడా పెట్టాము. ప్రతి బిడ్డకి కూడా 15,000 రూపాయలు ఇస్తామని. ఖచ్చితంగా తల్లికి వందనం. ఆర్థిక విధ్వంసానికి పాల్పడిన వైసీపీ ప్రభుత్వం నుంచి ఇప్పుడే తేరుకుంటున్నాం. కాబట్టి ఏది ఏమైనా కానీ రేపు జూన్లో అకాడమిక్ ఇయర్లో దానికి ఖచ్చితంగా పిల్లలందరికీ కూడా తల్లికి వందనం అనేది అమలు చేస్తామని చెప్పి మరోసారి గుర్తు చేస్తున్నాను. అదే విధంగా అన్నదాత సుఖీభవ, ఈ యొక్క రైతులకు ఏదైతే పెట్టుబడి నిమిత్తం డబ్బులు ఇస్తామన్నామో ఈ రేపొద్దున ఖరీఫ్ నాటికి ఏదైతే ఖరీఫ్ నాటి రైతులందరికీ పెట్టుబడులు అవసరం ఉంటాయో ఆ పెట్టుబడి టైం కూడా ఖచ్చితంగా దాన్ని కూడా మేము అమలు చేస్తాం. ప్రభుత్వం చెప్పినటువంటి ఇచ్చినటువంటి హామీలు, చెప్పినటువంటి మాటల్ని అన్నిటిని అమలు చేస్తూ కూడా ఈ యొక్క రాబోయే రోజుల్లో చెప్పినటువంటి ప్రజలకు అవసరమైనవి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుభిక్షంగా ఉండడం కోసం, సంతోషంగా ఉండడం కోసం, ఆరోగ్యంగా ఉండడం కోసం, ఆర్థికంగా బలపడడం కోసం చెప్పనివి కూడా చేసి ఆంధ్రప్రదేశ్ బలపెట్టే దిశలో మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా నిరుద్యోగులకు కానీ చూసుకున్నట్లయితే మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి చూస్తున్నాము. ఇప్పుడు మనకి ఇండస్ట్రీస్ అన్ని కూడా వస్తున్నాయి. త్వరలో అన్ని కూడా ఇండస్ట్రీస్ కూడా డెవలప్ చేయబోతున్నాము. ఖచ్చితంగా మీరు అందరూ అన్ని దృష్టిలో పెట్టుకోండి. యువత కోసం, నిరుద్యోగుల కోసం, టీచర్ల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, సంక్షేమం కోసం, రైతుల కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీరందరూ కూడా ఆలోచించండి. ఇలాంటి ప్రజల కోసం ఎప్పుడైతే పనిచేసే ప్రభుత్వం ఉంటుందో అది ఖచ్చితంగా మాత్రం ప్రజలు సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈవేళ శాసనసభలో మీ అందరికీ తెలుసు అఖండ మెజారిటీతో గెలిపించి ఒక్కొక్కరికి మంచి మంచి మెజారిటీలు ఇచ్చారు. బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో శాసనసభ ఉంది. కానీ ఈవేళ కౌన్సిల్ అనే దానికి కొంచెం మనకి ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని బిల్లులు పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కూడా అవసరం. అదే విధంగా మనకి ఎమ్మెల్సీ ఈ రాజశేఖరం గారికి కూడా, పేరాపత్రుల రాజశేఖరం గారికి కూడా ఒక మంచి విద్యావంతులు, దాంతోపాటు ఒక మంచి వ్యక్తే కాకుండా నిరంతరం కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి,
ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. వారు నిరంతరం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి పేరాబత్తుల రాజశేఖరం గారికి మొదటి ఓటు ప్రాధాన్యతగా ఇచ్చి వారికి ఒకటేనే నెంబర్తో మీరందరూ ఓటేసి గెలిపించాలని చెప్పేసి మరి కోరుతున్నాను. గాను ఇతర జాబులు రీత్యా గాని లేదు ప్రభుత్వ ఉద్యోగాలైనా సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజుని ఖచ్చితంగా 26 ఎటు తిరిగి శివరాత్రి వచ్చింది. 27 వచ్చేసరికి మనకి ఎలక్షన్ కాబట్టి ఆ రోజు సెలవు ప్రకటించింది. ఖచ్చితంగా మీకు కష్టమైనా కొంచెం ఇబ్బంది అయినా ఖర్చు అయినా కానీ మీరు అన్యత భావించొద్దు. ఈ యొక్క మంచి ప్రభుత్వం అనేది నడపడానికి కావాల్సినటువంటి సపోర్ట్ మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీరు గ్రాడ్యుయేట్, ఉన్నత విద్య పొందిన వారు, మీరు మేధావులు కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ ఇచ్చి గెలిపిస్తేనే రేపు పొద్దున్న ఈ రాష్ట్రానికి ఇంకా మంచి భవిష్యత్తు తీర్చిదిద్ది సంక్షేమం అభివృద్ధి చేయడానికి ఉంటది. నిరుద్యోగ వ్యవస్థ నిర్మూలించడానికి అవకాశం ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించి మీరు ఆ రోజు ఖచ్చితంగా ఎంత శ్రమ అయినా మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఓటును అనేది వినియోగించుకోవడం మీ బాధ్యత. కాబట్టి గ్రాడ్యుయేట్స్, మేధావులు అందరూ కూడా ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో పాల్గొని ఈ ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటుని మన పేరాబత్తుల రాజశేఖరం గారికి వేసి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని కోరుతున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పురంధేశ్వర్ గారు 3 పార్టీలు కలిసి బలపరిచినటువంటి అభ్యర్థి మన పేరాబత్తుల రాజశేఖరం గారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు బలపరిచి వారు కూడా శ్రమ తీసుకుని పనిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మంచి ఫండ్స్ వస్తున్నాయి. జలజీవన్ మిషన్ ద్వారా కూడా మంచి ఫండ్స్ వస్తున్నాయి. అలాగే అన్నిటిల్లో కూడా మనం అభివృద్ధి దశలో ఉన్నాం కాబట్టి రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. ఇంకా రాబోయే జూన్ నాటికి పూర్తి స్థాయిలో ట్రాక్ ఎక్కి ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పరుగులు పెడుతుందనే దాంట్లో సందేహం లేదు. కాబట్టి మీ సపోర్ట్ చాలా అవసరం. కాబట్టి ఈ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మరొకసారి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మీరు మొదటి ప్రాధాన్యత ఓటులు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అనేది వైసీపీ ప్రభుత్వానికి కొంత ఏదైతే పోస్టులు పెడతారో ఆ పోస్టులు పెడితే కూడా ఏది వాళ్ళు చెప్పుకుంటే పోతే దాని గురించి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడడం కూడా అనవసరం. అది వాళ్ళకి ఏంటంటే ఒక మంచిదానికి సపోర్ట్ చేయడం రాదు, చెడ్డదానికి తీసుకెళ్తారు. ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతీయడం అనేది చాలా తప్పు. ఒక ముఖ్యమంత్రి గారు ఆలోచనకి తగ్గట్టుగా ఉండాలి, రాష్ట్రం బాగుండాలనుకుంటారు. వాళ్ళు ఎప్పుడు చూసినా గానీ ఏదో విధంగా మనుషులు వేధించే దాంట్లో ఉంటారు. గతంలో భార్యలు, పిల్లలు, ఆడవాళ్ళు, ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడారు. ఈ రోజు బాడీలో పార్టీల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు వారికి తెలిసినటువంటి సనాతన ధర్మం, పురాణాలు, ఇతిహాసాలు బాగా చదివి ఉన్నారు. వారు చాలా మందికి తెలియక ఏం చేస్తారంటే మన సాంప్రదాయం నదీ స్నానం చేసేటప్పుడు ముఖ్యంగా సట్టది లేకుండా ఒక అంగోసరంతో స్నానం చేయాలని చెప్పేసి ఉంటది. అలాంటి పరిస్థితుల్లో వారు వేసుకోలేదు. దానికి బట్టలు లేని దానికి తీసుకొచ్చి వాళ్ళు ఇంకా కొంత యాడ్ చేసి వాళ్ళు ఏదో మార్ఫింగ్ చేసి ఏదో చేస్తున్నారు. ఖచ్చితంగా మాత్రం ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటది. కానీ ఒకటే మా నాయకుడు చెప్తాడు, పవన్ కళ్యాణ్ గారు అయితే మా నాయకుడు ఒకటే చెప్తారు, వాళ్ళ పేటీఎం బ్యాచ్ గురించి వదిలేసి ముందు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పడాలి. యువతంతా కూడా గత 5 ఏళ్లుగా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. యువతకు మంచి జరగడం మీద దృష్టి పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.